హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జేమ్స్ కిచెన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పచ్చి టమాటాలతో రోటి పచ్చడి చేసి చూపించేస్తాను. రోటి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండని అందరికీ ఇష్టమే. మరి లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ముందుగా ఒక 5 మీడియం సైజ్ టమాటాలని, పచ్చి టమాటాలని తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ టమాటాలని, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు తీసుకోండి. కొంచెం చింతపండు, అలాగే 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్న తర్వాత ఈ టమాటాలని బాగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోయి రోటి పచ్చడి అంత టేస్ట్ ఉండదండి. కాబట్టి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలున్నాయండి. అందుకే నేను ఇందులోకి వేయట్లేదు. మీ దగ్గర అవి లేకపోతే పచ్చి పల్లీలని ఇందులోకి వేసి ఫ్రై చేసేసుకోండి. అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిపి ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకోవడమే. ఆయిల్ పడకుండా తీసుకోండి మిక్సీ జార్‌లోకి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ టమాటాలను కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి ఇలా బాగా మగ్గాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక మిక్సీ జార్‌లోకి పల్లీలు తీసుకున్నాం గదా! అందులోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇలా. ఇప్పుడు టమాటాలు ఇందులో వాటర్ చూస్తున్నారు కదా! ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన టమాటాలని బాగా చల్లార్చుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ జార్‌లోకి వేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటాలన్నీ మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. చూసారుగా? మెత్తగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ మిక్సీ జార్‌లోకి వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే బావుంటది. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలోకి పోపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి పోపు ఎలా వేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక బౌల్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, ఓ 2 ఎండుమిర్చీలు కూడా తీసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మన చట్నీలోకి వేసేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ టు అండ్ సబ్స్క్రైబ్ టు జేఎమ్స్ కిచెన్ వరల్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.